శృతి, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. చాలా ప్రెజర్స్ అనేవి ఉన్నాయి. ఏం ప్రెజర్స్ అక్క? ఏం ఫేస్ చేస్తున్నావు? అవి ఏంటంటే అవి సర్లే అక్క, టెన్షన్లో ఉన్నట్టుందా? ఏమైనా రిలాక్సేషన్ కావాలా? అవును, కావాలి. సరే పదక్క వెళ్దాం. ఎక్కడికి? సినిమా థియేటర్కా, పార్కా? కాదు, చర్చికి వెళ్దాం పదక్క. చర్చిలో ఏముంటుంది? పదక్క చూపిస్తాను. సరే పద. ప్రైజ్ లార్డ్ రూఫస్. ప్రైజ్ లార్డ్ శృతి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను శృతి. తినెవరు? తిను మా అక్క బాధల్లో ఉందంటే చర్చికి తీసుకువస్తున్నా. అవునా, తను ఇక్కడ తీసుకొచ్చి మంచి పని చేస్తాం. అలాగా ఈరోజు మన చర్చిలో యూత్ అండ్ చిల్డ్రన్ క్రిస్మస్ ఉంది కదా. క్రిస్మస్ అంటే ఏంటి? ఓ, క్రిస్మస్ అంటేనా? క్రిస్మస్ అంటే మన పితరులు ఆదాము అవ్వ వాళ్ళు దేవుడు సృష్టించిన నుంచే వాళ్ళు పాపం చేయడం మొదలు పెట్టారు. ఆ పాపం జనరేషన్ అలాగా స్ప్రెడ్ అవుతూనే వచ్చింది. దాన్ని ఆపడానికి దేవుడు ఈ భూమి మీదకి రక్షకుడిగా దిగి వచ్చాడు, ఇక్కడ జన్మించాడు. అందుకే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఓ అవునా, సరే. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? సరే పదండి, మనం వెళ్ళి స్టార్ట్ చేద్దాం ప్రేయర్. ఓకే పదండి. సరే, మనం ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. ఈవెంట్ని స్టార్ట్ చేసే ముందు అందరికీ అడ్వాన్స్ మెరీ క్రిస్మస్. ఇంకా మనం ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. మన మధ్య పాస్టర్ గారు ఉన్నారు, వచ్చి ఈవెంట్ని ప్రేయర్తో స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ చప్పట్లతో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. దేవుని నామమున శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం దేవుని సహాయం కొరకు. కృపగల దేవ, సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. 2025 సంవత్సరాల క్రితం మా కొరకు ప్రభువా, మా రక్షణ కొరకు నాయన పరమును విడిచి లోకానికి వచ్చిన దినాన్ని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో చిల్డ్రన్ అండ్ యూత్ క్రిస్మస్ హోరేబు సంఘం ద్వారా జరగడానికి మీరు చూపిన నీ మహాకృపపై మీకు వందనాలు. చేరి వచ్చిన నీ ప్రజలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ఘనపరుస్తున్నాను. చిన్న బిడ్డలు నా ప్రభువా, అదే రీతిగా యవనస్తులు నాయన ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుండగా నీ కృపతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డలు నీ కృపగల హస్తానికి అప్పగిస్తూ యేసు ప్రభునామమున మీకు వినయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. జోసెఫ్, ప్రైజ్ లార్డ్ జోసెఫ్. ఏంటి చాలా డల్గా కనిపిస్తున్నావు? ఏమైంది? నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. దేని గురించి? మన పెళ్లి గురించేనా? ఏం కంగారు పడకలేదు, చాలా బాగా జరుగుతుంది. ఎంగేజ్మెంట్ మాకు చాలా గ్రాండ్గా జరిగింది కదా. అవును, జరిగింది. కానీ దేవుని దూత నాతో వచ్చి ఒక మాట చెప్పారు. దేవుని దూత? అవును. చాలా అద్భుతమైన విషయం. ఏం మాట్లాడారు దేవుని దూత నీతో? నా గర్భములో క్రీస్తు యేసు ఉన్నారని చెప్పారు. మేరీ జోక్ చేస్తున్నావు కదా? లేదు, నిజం. సరే మరి, నాకు పని ఉంది, నేను తర్వాత మాట్లాడతానే. ప్రభువా, నీవే జోసెఫ్కు నిజం తెలియచేయము. జోసెఫ్, మేరీని యాక్సెప్ట్ చేయడానికి భయపడద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇదంతా ప్రవచనాలు నెరవేర్పు అవ్వడానికే. ఇదే దేవుని చిత్తం. ఏంటి నాతో దేవుడితో మాట్లాడినట్టు ఇదేంటి ఇలా కల వచ్చిందేంటి? అమ్మో, నేను మేరీని సైలెంట్గా విడిచిపెట్టాలనుకున్నాను కదా. ఇది దేవుని కార్యమే కాబట్టి నేను మేరీ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి మేరీని యాక్సెప్ట్ చేస్తాను. వెంటనే మేరీ దగ్గరికి వెళ్ళాలి. మేరీ, మేరీ, ఏంటి జోసెఫ్, ఇలా వచ్చావు? మేరీ నీతో కొంచెం మాట్లాడాలి. మేరీ, చెప్పు జోసెఫ్. నాతో కూడా దేవదూతలు మాట్లాడారు. మేరీ, ఇది అవునా? దేవుని కార్యమే. అవును. సరే, ప్రేర్ చేసుకుంటాం. తండ్రి, నీ చిత్తమే కానివ్వండి. ఆమేన్. ఇప్పుడు తూర్పు దేశస్థులైన ముగ్గురు జ్ఞానుల మధ్య జరిగిన సందర్భం.
దాన్ని వెతకడానికని వచ్చాను. అవును, నాకు కూడా కనిపించింది. చూడండి, ఆ వింత గొప్ప రాజు పుట్టుకొని చేయమంట. అయితే నాకు రాత్రి ఖచ్చితంగా పోయేది. కానీ అలాంటి రాజు దగ్గర ఖాళీగా వెళ్ళలేము కదా, మనం ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దాం. నా దగ్గర బంగారం ఉంది, నా దగ్గర సామ్రాణి ఉంది. అదే గౌరవం ఉంది. సరే పదండి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్దాం. సరే. ఆ సమయంలో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు హేరోదు. అతడు బహు క్రూరుడు, బహు రాజ్యకాంక్ష గలవాడు. ఆ హేరోదు రాజు రాబోచున్నాడు. ఆహా, మన రాజ్యం ఎంత బాగుంది. ఇంకొంచెం పెద్దకుంటే బాగుండేమో. ఎవరక్కడ? ఏంటి మన రాజ్యం ఇంత చిన్నగా కనిపిస్తుంది ఈరోజు? ఏంటో రాజా, ప్రజలందరూ ఏంటో కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు రాజా. ఏమైనా పండగ అవుతుంది ఈరోజు? రాజా, ప్రజలందరూ ఏదో మాట్లాడుకుంటూ విన్నాను రాజా. ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రజలందరూ పలానా రాజు గురించి మాట్లాడుకుంటున్నారు రాజా. అదేంటి అసంభవం? ఇక్కడ నేను ఒక రాజునున్నానా? నా రాజు నేనే. నేను తప్ప ఇంకెవరు ఉండడానికి వీలు లేదు. క్షమించండి రాజా, మీరంటే గొప్ప రాజా ఇంక ముందు ఎవరు లేరు, మీరు తర్వాత కూడా ఎవరు రారు రాజా. క్షమించండి. అయినా ఈరోజు నా కిరీటం ఎందుకో కొంచెం లూజ్గా అనిపిస్తోంది. ఇప్పుడు ఓకే రాజా? ఏదో పర్లేదు, బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. రాజా, మిమ్మల్ని కలవడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, వాళ్ళని పిలిపించమంటారా? రమ్మనండి. ఎవరు అక్కడ? తూర్పు దేశ జ్ఞానులు పిలిపించండి. హేరోదు రాజు గారికి మా ప్రణామాలు. ప్రణామాలు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తూర్పు దేశం నుంచి వస్తాం. తూర్పు దేశం నుంచి. రండి రండి, కూర్చోండి. టీవీ వాళ్ళ మాకు వింతైన తార ఆకాశంలో కనిపించింది. అదొక గొప్ప రాజుకి పుట్టుకకి సూచన. రాజు పుట్టుకగా? మంత్రి, అందుకే నాకు కిరీటం లూజ్ అయ్యింది. నాకు అందుకే అనిపిస్తుంది రాజా. ఎవరక్కడ? యాజకుడు ఎక్కడ? రాజు అంటున్నారు ఏంటి? నేనే కదా రాజు. అసలు రాజు ఎట్లా పుట్టాడు? పిలిపిస్తున్న ఆగండి రాజా. ఎవరక్కడ? మంత్రి సిద్ధపరచండి. ఆ జ్ఞానులు ఫోన్ చేశారా? యాజకుడు రావడానికి ఇంత లేట్ ఎందుకు అవుతుంది? యూదయ బెత్లెహేము రాజు. యాజకుడు ఎక్కడ? ఆగండి రాజా, పిలిపిస్తాను, ఆగండి ఒకసారి. నేను ఒక క్షణమైన వేచలేను, ఎందుకంటే నా కిరీటం ఎప్పుడు ఊడిపోతుందో నాకే అర్థం కావట్లేదు. యూదయ బెత్లెహేములోనే పుడతాడు. ఓకే, బెత్లెహేములో పుడతాడా? ఏంటిది? అసలు రాజు అంటే నాకు తెలియకుండా ఇంకా రాజే. రాజా, మీరు రాజు కదా? నేనే రాజుని. మీ కొడుకులేరా? నాకు కొడుకే లేడు, నాకు పెళ్ళే కాలేదు. నాకు ఇక్కడ కొడుకు వస్తాడు. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్. రాంగ్ తార ఎక్కడ ఉంది? ఎవరక్కడ? మంత్రి రాజా చెప్పండి. ఇదేంటో చదివి వినిపించుకున్నా. చదువు రాజా, ఇది గొప్ప రాజుకి పుట్టికి సూచిస్తుంది. చాలా గొప్పవాడంట, రాజ్యాన్ని జయిస్తున్నాడంట, గొప్ప రాజు ఈ లోకంలో పుట్టబోతున్నాడంట. లేఖనాలు కూడా ఇవే చెప్తున్నాయి. యాజకుడేమో బెత్లెహేములో పుడతాడని చెప్పాడు. అదే బెత్లెహేములోనే రాజా. సరే, ఓ జ్ఞానులారా, ఒక పని చేయండి. మీరు వెళ్ళి ఆ రాజును పూజించి నా దగ్గర తీసుకొచ్చి ఎక్కడున్నా నాకు ఆ అడ్రస్ చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను. సరే మహారాజా. నేను మీ తర్వాత వస్తాను. సరే రాజు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ దానికోసం తమ తమ ఊళ్ళకు వెళ్ళిరి. యోసేపు మరియా బెత్లెహేముకు వచ్చిరి. ఏంట్రా బాబు ఈ సెన్సెస్? నమస్తే అయ్యా. ఏం కావాలి బాబు? మీ సత్రంలో ఒక ప్లేస్ కోసం వచ్చానయ్యా. ఇక్కడ ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు, నీకు ఎక్కడ పని కనిపిస్తుంది? అయ్యా దయచేసి. లేదు బాబు, వెళ్ళు వెళ్ళు. అయ్యా, నా భార్య కొంట్లో బాగాలేదయ్యా, చాలా దూరం నుంచి
నుంచి నడిచొచ్చానయ్యా. ఏ బాబు ఇలారా, అయ్యో ఆమె గర్భవతిలో ఉందే, ఏ బాబు ఇలారా, నాకు సత్రంలో ఖాళీ లేదు కానీ పసులు పాకుంది, నీకు పర్లేదా? పర్లేదయ్యా, ఏదైనా పర్లేదు. అదే సమయంలో రాత్రి వేళ గొర్రెల కాపరులు ఊరి చివర తమ గొర్రెలు కాచుకొని చుండిరి. అదే మీ ఇంటికి వెళ్తుందని అది మా ఇంటిగా నేను ఎక్కడ కాపర్ ఎక్కడ నడిపోతుంది నేను ఈరోజు పండుగ కదా వేసేద్దామని అలా పని చేయరు చిన్నపిల్లది సరేనయ్యా మా సరే చేతులు కూర్చో మంట కావుదాం చలి చలి అన్నయ్య సరే కూర్చో వాయిస్ అయిపోతుంది కదా అలాగా అన్నయ్య చెప్పరా ఏమిటి చేశాను మేము చలి కావుతాం కానీ నువ్వు వెళ్ళి కొంచెం కట్లు తీసుకుని రా అన్నయ్య. అవునా వెళ్ళి నాలుగు కట్లు పెట్టరా చల్లరు యాకోబు, అలా గొర్రెలు కూడా కొంచెం కాసిరా. ఆహా నేనేమో కరెంట్లు తేవాలి మంట పెట్టాలి అలా గొర్రెలు కాయాలి మీరేమో మంట దగ్గర ఉంటే హాయిగా మంట కావుతారా చెప్పింది చేయరా ఎక్కువ మాట సరే సరేలే చెప్తున్నాను నేను వెళ్తాను ఓకే 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 పడిపోక భూములు గోతులు అంటే చూసుకో అలాగే నాయన చీకట్లో ఏటో పోగలరు అలాగే నాయన వెళ్ళు కట్టలు త్వరగా తీసి చల్లారిపోతాయి ఇక్కడ ఏం బాబు చెప్పండి ఏం లేదన్నయ్య, చెప్పండి రోజు గొర్రెలు కాయడం, రాత్రికి పిల్లలతో తిట్లు కాయడం భరించలేకపోతున్నాం అన్నయ్య. నా పరిస్థితి కూడా జర బాబా అంతేనంటావు అన్నయ్య. నువ్వు చెప్పుకోవాలని చెప్పుకోలేకపోతాను అంతే అన్నయ్య ఎందుకంటే క్యారెట్ ఇచ్చగా లుంగి జారిపోతుంది అన్నయ్య. ఇది కట్టం రావట్లేదు. మేము కొట్టే ఉండిపోతా అంతేగాని ఇంకేంటి సంగతులు? ఏడు సంగతులు అంటే గ్రామంలో పెద్దలు ఏమనుకున్నా చెప్పు అది కాదు కానీ నా గురించి అనుకుంటాను. నా గురించి ఏమనుకున్నా చెప్పు నీకేంటన్నయ్య నాగేశ్వరం అందగడి నువ్వు. అందుకని వెనకాల లైన్ కడుతున్నాను గొడ్లు మాత్రం ఏం చేయాలి నా గొడ్లు చూసుకోవాలి ఆ గొడ్లు చూసుకోవాలి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నయ్య గొర్రె ఎందుకలా తిరుగుతుంది తెలుసు నీకు? అది గూగుల్ మ్యాప్ ఎత్తుకుని పోతున్నారు బాబు అవునండి, కొట్ల వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ తప్పినట్టు మేము కూడా ఆ గొర్రె కూడా తప్పిపోతున్నాయి. బాబు చూద్దాను ఎవడు కూలి గట్ట ఎత్తుకోవాలి కదా తోడేలు గట్ట వెళ్ళిపోతుంది చూసుకుని ఆయన యాకోబు ఎవడన్నావు అన్న అది అలాగే గొర్రెలు కాదు ఉన్నాను. ఇంకా మా ఆయనకి డైలాగ్ బోల్డ్ ఉన్నాయంట. ఇంకేంటన్నయ్య అందుకనే ఆ గొర్రెలన్నీ వదిలేసే ఇది రోజు శంకేసుకుని తిరుగుతాను పెట్టే పేషెంట్ రా బాబా ఇందాక రాజులా మొడుగుతుంటే పని అయిపోతుంది నాకు ఇచ్చి ఇంటి కూడా తిరుగుతాను అనుకుంటున్నా. అలాగే వాటర్ వేసి పోసేది ఎక్కడ ఉన్నావమ్మా వాటర్ వేసుకోవటవా చిన్న పిల్లలు ఇది ఇది గొర్రె కాదు. ఎట్లా వచ్చింది అనడానికి ఇది అసలు దెబ్బదారు అయితే ఇది ఎందుకు శంకం వేసుకుని తిరుగుతున్నారు? మంద నుంచి తప్పిపోయింది తోడేలు బారి పుల్లి బారి పడకుండా ఉండాలని నేను కాపర్ని కదా కూడా దీనికి మళ్ళీ బుద్ధి వచ్చి బలం వచ్చి కోరుకున్నాక మందలో వదిలిపెడతా కూడా తిప్పుతున్నా కాపరానికి కదా ఉండకపోతే ఎలా ఉంటది కుక్కలానికి కదా ఉంటుందా ఏం గొప్ప స్మెల్ వస్తుంది నీ దగ్గర? ఏదో చెప్పు మరి స్నానం చేయలేదే తెలుసు. ఒక్క 4 రోజులు అయింది అంతే ఎక్కువ లేదు మీ వాడు కట్లు తెమ్మంటే మంట పెట్టేస్తున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకుని ఉండుట మీరు చూచెదరు. అంతేనా బాబు గుండె అదిరిపోయిందిరా బాబు చూసి ఎలుగు చూసి అయిపోయినా బయటకి జారిపోయినా దోత దోత ఏ దోత మీ దోత మా మాట అయిపోయింది గుండె జార కొట్టేసింది దావీదు పురుగులో రక్షకుడు పుట్టాడంట. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెత్లెహేము పురములోన పుట్టెనంట, చూడసక్కనోడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్, చూడంగా రండోయ్ వేడంగా రండోయ్. హే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్, చూడంగా రండోయ్ వేడంగా రండోయ్. ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్, చూడంగా రండోయ్ వేడంగా రండోయ్. ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట, ఊరువడ వింతబోయే గొల్లల సంవడులు, కన్నుల విందుగా దూతలు పాడగా, సందడే సందేయంగా మిన్నుల పండగా. సుక్కల్లో సంద్రుడల్లే సుడసక్కనోడంట, పశువుల పాకలోన పసిబాలుడంట, చెరగని స్నేహమై. ఓ రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్, చూడంగా రండోయ్ వేడంగా రండోయ్. ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే.
సూర్యుడు మనసులో దీపమై దారి చూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా అందరి తోడు నీడై మాయని మమతలా సల్లంగా సూడయేసు ఇలా వచ్చినాడంట వరముగా చేరయేసు పరమును వీడెనంట మరువనే బంధమై రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ చూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే హోయ్ హే 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 నందారే నందారందా తారే నందారే నందారందారే ఓ రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ చూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే ఓ సూర్యుడు మనసులో దీపమై దారి చూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా అందరి తోడు నీడై మాయని మమతలా సల్లంగా సూడయేసు ఇలా వచ్చినాడంట వరముగా చేరయేసు పరమును వీడెనంట మరువనే బంధమై రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ చూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే హోయ్ హే 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 నందారే నందారందా తారే నందారే నందారందారే తారే రందారే రారే రారే రారే